ఒక ఆడ మగ పెళ్ళి అనే బంధంతో జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా ఉండటం అన్నది ఎంత అద్భుతమైన అనుభవం. అంత అద్భుతమైన అనుభవానికి ప్రపంచం మొత్తం మీదే మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. యముడితో పోట్లాడి భర్తని బతికించుకున్న సావిత్రి కానివ్వండి, భర్త మాటని జవదాటలేక అడవులకు వెళ్ళిన సీత కానివ్వండి, ఆ వివాహ బంధానికి మరింత పవిత్రతని ఆపాదించారు. తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అయితే ఈ కాలక్రమేణా ఆడపిల్లల సౌకుమార్యాన్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళతోటి కారణాలు ఏమైనా కానివ్వండి, ఆ ఆడపిల్లల జీవితాలు మూన్నాళ్ళు ముచ్చటైపోతున్నాయి. ఈ దారుణాలను చూసి ఏమీ చేయలేక మనలో మనం కుమిలిపోతున్నప్పుడే పరిష్కార సూచికలుగా బోల్డని చట్టాలు వచ్చాయి. పేరుకు చట్టాలు వచ్చినా అవి అమలుకు నోచుకున్న దాఖలాలు కానీ, వాటికి అనుగుణంగా కోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ అమలుకు నోచుకునే లేదు. ఆకాశంలో సగం ఉన్న ఆడపిల్లలు అణచివేతలకి మౌనంగా రోధించటం మానేసి స్వేచ్ఛా విహంగాల్లాగా రెక్కలు విప్పుకోవటం ప్రారంభించారు. అయితే గొంగళి పురుగు సీతాకొక చిలకలాగా మారక ముందే రెక్కలు వచ్చినట్లు వీళ్ళు అనుభవిస్తున్న సోకాల్డ్ స్వేచ్ఛ హద్దులు లేకుండా సాగిపోయింది. నాణ్యానికి మరోవైపు ఉన్నట్లుగానే అత్యాచారాలకి గురవుతున్న స్త్రీ జాతి తమ సంఖ్యలని తెంచుకుని మారుతున్న సమాజంలోకి అడుగుపెట్టారు. అయితే యుగ యుగాల బానిస భావజాల నుంచి విముక్తి కోరుకునే దిశలో స్వేచ్ఛ కావాలో సెక్యూరిటీ కావాలో తెలుసుకోలేక సతమతం అయిపోతూ తమకి జరుగుతున్న అన్యాయాలకి చరమగీతం పాడాలని నిశ్చయించుకున్నారు. అయితే ఆ ప్రాసెస్లో తరతరాల వివాహ బంధానికి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి వీళ్ళ తెగింపు ఒక ప్రశ్నార్థకమై భార్యాభర్తల అనుబంధమే తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రేమ ఎక్కడుంటుందో అనుమానం అక్కడే ఉంటుందంటారు. అయితే ప్రేమ ఎక్కువైతే భరించవచ్చేమో, కానీ ఆ అనుమానం పెనుభూతమయ్యి భర్త కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి ప్రశ్నల వర్షం సంధించి అతగాన్ని ఇరుకున పెట్టడమే కాక కాపురాన్ని నరకం చేసుకునే వాళ్ళ గురించి ఏమంటాం? మనిషి అన్నాక సిగ్గుండాలి. ఏం నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం రేపొద్దున లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ దాని దగ్గరికేగా. అదే నా ప్రాబ్లం. లక్ష్మి, ఏం మాట్లావి? 2 పిల్లలున్నారు ఇంట్లో. వాళ్ళకి తెలిస్తే చిచి, దాంతో చట్టా పట్టాలేసుకుని ఊరి మీద పడి తిరిగి రావడం సిగ్గులేదు. మాకేం తెలియదు అనుకుంటున్నారా? నేనేమి దద్దమని కాను. మతిపోయింది. మతిపోలేదు, ఉంది కాబట్టి అన్ని విషయాలు అర్థం అవుతున్నాయి. మతిపోయింది దానికి. పెళ్ళైన మగాడి వెంటపడి వ్యవహారం నడపడానికి సిగ్గుండాలి దానికి. నేను మంచిదాన్ని కాబట్టి మా అమ్మ నాన్నకి చెప్పలేదు. ఏం చెప్తావు? ఎన్నిసార్లు చెప్పాలి? మిగతా నా దగ్గర అసిస్టెంట్ ఎడిటింగ్ నేర్చుకుంటుంది అంతే. ఆ పిల్ల మీతో రాసుకు పుసుకు మాట్లాడటం నేను చూశాను. లక్ష్మి, తను చాలా మంచి పిల్ల, సరదాగా ఉంటుంది. నాకు తెలుసు, చాలా సరదాగా ఉంటుంది. ఆ అమ్మాయి మీకు అసిస్టెంట్, మీరు ఆ అమ్మాయికి టీచరు. నాకెందుకు తెలీదు? పెళ్ళి అంటే భార్యాభర్తలు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ స్నేహితులాగా ఉండాలి. ఒకవేళ కారణాలు ఏవైనా కూడా వాళ్ళ మధ్య పొరపచ్చాలుంటే అవి దూరం చేసుకుంటే పర్వాలేదు, కానీ దూరం కాని పక్షంలో ఇద్దరు బహుశా విడిపోతేనే బెటర్ ఏమో. అలా కాకుండా కాట్ల కుక్కల్లా కోర్టుల వెంట, లాయర్ల వెంట, పోలీసుల వెంట వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళని నిందలు మోపుకుంటూ ఈ జీవితాల్ని బజార్న పట్టుకోవటం ఎంతవరకు సబబో ఆలోచించండి. ఏంటి వాడా తొందరగా వచ్చేసారు? వాటికి పని అయిపోయింది. ఏ ఆ నిఖిత రాలేదా? నాతో సినిమాకి రమ్మంటే ఏదో పెద్ద పనున్నట్టు ఖాళీ అయ్యేదో చెప్పారు. లక్ష్మి ప్లీజ్, నువ్వు నార్మల్ గా ఉండలేవా? మీరు కూడా కనీసం అప్పుడప్పుడు నిజం చెప్పండి. అబద్ధం మీద అబద్ధం. చిచి, అంతా పొంతు లేదు. ఇక చాలు ఆపు. చిచి, పడతా లేకుండా. నేనే బాగట్లేదు. మీ అసిస్టెంట్ వాళ్ళు రాకపోతే ఆ కోపం నా మీద చూపించకండి. లక్ష్మి ఇంకా ఆపు. ఏమిటండి బెదిరిస్తున్నారా?
దాని దగ్గర పట్టుడకపోయారా? లేకపోతే అది పొమ్మంటే నోరు మూసుకుని వచ్చేసారా? ఎంతమంది మొగుళ్ళున్నారు అమ్ముండకి? మీరేం చేసినా పట్టుటాననుకుంటున్నారా? నన్ను కొడితే నేను కూడా చేసేసుకోవాల్సి వస్తుంది. బహుశా ఇందుకేనేమో రాతి గుండెల మగవాళ్లలో కూడా ఆ కర్కశత్వం కరిగి నీరై వాళ్ళ చితిమంటల్లో ఆవిరైపోయింది. ఏది ఏమైనా యుగయుగాల స్త్రీల అణిచివేతని దృష్టిలో ఉంచుకునేనేమో వాళ్ళ చేతికి ఒక బ్రహ్మాస్త్రం రావటం జరిగింది. అదే సెక్షన్ 498A ఆఫ్ IPC. అయితే ఈ అస్త్రం పిచ్చాడి చేతిలో రాయిలాగా ఎటైనా వెళ్ళవచ్చు. భర్త పోతే కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన విధవరాలైన అత్తగారైనా కావచ్చు, లేదా కాటికి కాళ్ళు చాచుకున్న వృద్ధుడైన మావగారైనా కావచ్చు. అదీ కాక అత్తమావలంటే గౌరవము, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఇష్టము ఉన్న తోడికోడలైనా కావచ్చు. ఎవరైనా సరే ఈ సెక్షన్ ముందు సాగిలపడాల్సిందే. అసలు ఈ సెక్షన్ అమల్లోకి రావటమే చాలా విచిత్రంగా జరిగింది. ఉద్యోగరీత్యా అనేక పుస్తకాలు రాసిన ఈ ప్రొఫెసర్ గారు ఈ సెక్షన్ 498A ఆఫ్ IPC అన్న దాని మీద పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో, ఏం రాశారో, వాటి మంచి చెడులు ఏమిటో ఆయన మాటల్లోనే ఉందాం. I am a scientist. I have nothing to do with law. I didn't know anything about the law, but after we suffered this, suddenly I didn't know what was this 498A business. Where did it come into? What does it say? She filed a complaint with the Mahila court, private complaint through Mahila court, and Mahila court asked them to refer it to Women's Police Station, Begumpet. And those people came and picked them up early in the morning, put them in a lockup. Yes. I was in Jammu, I don't know. They were put in a lockup. Can you beat it? Are they criminals? Are they what are they? Are they established criminals? They put them in a lockup. And they were in a lockup for about 8 hours. And then they said, you have to make a compromise. My son said, nothing doing over my dead body. I am not making a compromise. You take me to a court. I don't care. And reluctantly, they insisted on a compromise. He said, nothing doing, no compromise this time. It was filed in court. He was in police custody, he was in judicial custody for 4 days. 4 days, because it was planned on a Friday evening. And 2 days there was holiday, court holiday. So it was planned in such a manner that he doesn't get bail. Somehow, luckily, she was given bail in the evening, the same day. But there is no person now, they don't know anybody, no person who will put in the bail. So fortunately, one of his office colleagues, my son's office colleagues came up, he said, nothing doing, I'll arrange it all. He arranged the bail and she was let off in the evening. Now she doesn't know, Nampally she has never been, all her life she doesn't know where is Nampally court. So she is suddenly in Nampally, she doesn't know how to come back, the son is taken, he's gone to she didn't even have money in her pocket
to pay to an auto which would take her to a place. आगे कोई 3-4 o'clock we came home. उसके बाद तो मैं तो I don't know was I dead or alive. Somehow I had to, he booked me the same day for Jammu when there were no reservations available. Then I had to spend the night at airport because there was not connecting flight available from Delhi to Jammu. The day I reached home, it was terrible. He couldn't take it. We were just crying and kind of, why did we suffer for no fault of ours? What did we do? Where did we go wrong? I must have given all the best things in the world to my daughter-in-law. I have never worn diamond. I gave her all the diamond sets, all the expensive sarees, golden pen for writing, golden bookmarker. And because she was the first and last daughter-in-law in our family, she was the only daughter-in-law. And everything, but she made my life. After that, I am not well at all. I have gone through so many miserable experiences. So I don't know what to say more. The book is Faith Belied. This is the book. I wrote it for after I studied all this. It took me 3 years to go to various police stations, to various law courts in 3 to 4 cities: Hyderabad, Delhi, Jammu, Lucknow, and Jaipur. Whom you have dedicated that? I have dedicated my book to my daughter-in-law. The wording I have used for dedication is to Radha, that's my daughter-in-law, for whom it would be of no use now. For her it's of no use now because she has done maximum whatever she could, she had done. It is only meant for people who are suffering under this law. ఈ ఆవేదన ఇక్కడితో అంతం కాలేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కో కథ. నాకు 2 పిల్లలు. మా పెద్ద అబ్బాయి పేరు ప్రవీణ్, రెండో అబ్బాయి పేరు రాజేష్. పెద్ద అబ్బాయి అమెరికాలో పనిచేసేవాడు అండ్ రెండో అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. అప్పుడు చదువుకునేవాడు 1998 ఆగస్టులో మా పెద్ద అబ్బాయి ఇక్కడికి వచ్చాడు హాలిడేస్లో. నేను కూడా మస్కట్లో పనిచేసామని నేను ఇక్కడికి వచ్చాను హాలిడేస్లో. మిగతాము పేపర్కి ఇచ్చాము యాడ్ మా పెద్ద అబ్బాయి సంబంధం గురించి. Then there was a response from various girls and also there was a response from Vijayawada, from Kapera Satyanarayana and Kapera Krishnakumari అనే వాళ్ళ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ వచ్చింది. సో వీ హ్యావ్ సీన్ దే ఆల్సో ఇన్వైటెడ్ అస్ టు కమ్ దేర్ అండ్ వీ హావ్ గాన్ దేర్, సీన్ దిస్ మ్యాచ్ with Divya and Praveen. They liked each other, so we said the marriage is they decided is okay and we have gone ahead for the marriage. And the marriage was held in the month of February. In between, there was a friendship grown between the girl and the boy, and they are in touch with each other on phone and on the emails and all that. And in the process, subsequently we came to know that they have got a lot of money from America to here in terms of dollars and all that. And in the February 1999, the marriage was held. And after marriage, they have gone to America and they were staying there happily for some time. So in the meanwhile, after in 2000, they have approached us saying that they will purchase a flat for us, and they wanted money. And we also agreed that flat market kadani. We also agreed, and then we have gone in for financing them. We have given money, advance money for flat, and also we have also given money for so many times in cash. And this was going on. In between, they got 2 daughters and I have 2 sons only. In between, the second daughter used to come to my house and lure this boy even when my wife is at Muscat. And they have become good friends, and she has acted, or subsequently I could see, as a lover to the boy, and boy also fallen in love. And it was as I could see subsequently, it was all a deep conspiracy they were planning, because I am also NRI and my son also NRI. They are used to this our money gradually, and they have taken the money, and gradually they have proposed the marriage when I was in Muscat for this second girl also. And when they have proposed on phone, and we have accepted the proposal because they were liking each other. But the question of dowry has never occurred, never entered, because I myself was well-to-do. I never thought of any dowry from them, and there was no necessity for the dowry. And subsequently, they have actually went on asking for some more money and all that. So we have accepted to some extent, but every time asking for money in lakhs and lakhs, up to 10 lakhs,
The second girl after marriage started not coming to my house at all on the plea that they want money for all this thing. And all this went on when I was in Muscat. They harassed my wife left and right. I got total evidence for this. My eldest daughter-in-law in America has died after in the month of June 2004. He is not clearly known now still, and the things are under investigation. So it is under legal proceedings. I will not be able to tell anything on that now. Actually, I can only tell this much. The entire source of problem is in Vijayawada with Kapera Satyanarayana and Kapera Krishna Kumari and her daughter. మేము అక్కడ మస్కట్లో ఉన్నది చూసి మీకు లేని చూసి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రాపగండాకు ఈ న్యూస్ పేపర్లు ఈనాడు కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా చేస్తే వాళ్ళు నిజం తీసుకుని చేస్తే మాకు బాగుండేది. వాళ్ళు నిజం తెలుసుకోలేకుండా మేము మస్కట్లో ఉన్నామని చెప్పేసి రాశారు. అయితే నేను ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో ఈ ఎపిసోడ్, ఐ రిటర్న్ ది నెక్స్ట్ డే ఓన్లీ టు ఈనాడు టెలింగ్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ టు పబ్లిష్ ఇన్ ది సేమ్ పేజ్ వేర్ ఇట్ ఈస్ దేర్. They never publish it. Very reputed man in my own company there, and I worked for 25 years in Private Tools Limited before going from here, and I worked for over 13 years in Gulf, and I got a lot of reputation. I have been awarded Hindu Ratna Award for NRIs. That is an award given for 30 NRIs all over the world. వాళ్ళ 498A అనేది ఒక ఆయుధం లాగా ఉపయోగించుకుంటున్నారండి. మేము యాక్చువల్గా చెప్పాల్సిందంటే మేము డైవరీ తీసుకోలేదు. ఇద్దరు అమ్మాయిల దగ్గర నుంచి, పెద్దమ్మ 5 ఏళ్ళు సంసారం చేసింది కదండి, అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం రాలే మాకు. అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. రెండో అమ్మాయిని చేసుకోమన్నారు. మా పెద్ద కోడలు ఎంకరేజ్ చేసిందండి. కట్నం లేరు మమ్మీ వాడు, రాజేష్ చేసుకుందాం అత్తయ్య అంటే ఓకే, వాళ్ళిద్దరు ఆడపిల్లలే, మేమిద్దరం, మాకు ఇద్దరు మగ పిల్లలే కదా అని ఓకే అనుకున్నాము. ఆ అమ్మాయి చిన్నమ్మాయి మా బాబుకి లెటర్స్ రాయటం, మెయిల్స్ చేయటం, ఫోన్లు చేయటం అన్నీ అది జరిగినాయండి. రెండో అబ్బాయి మ్యారేజ్ చేసాం. అదే అమ్మాయి కాపురానికి రాలేదు, మ్యారేజ్ అయింది, 3 months అయింది ఇంతవరకు. ఆ అమ్మాయి ఫోన్ చేసి రమ్మన్నానండి నేను, పండగ అప్పుడు సంక్రాంతి ఉండే అప్పుడు, సంక్రాంతికి రామ్మ దీప్తి ఇట్లా అంటే, లేదా అంటే నేను రాను, మా అమ్మని సెటిల్ చేయాలి మీరు, మా అమ్మ సెటిల్ చేసేదాకా నేను రానంది. ఇంకా నాకు భయం వేసిపోయింది. ఆమె రానంటుంది ఏంటి, ఈ అమ్మాయి పెళ్ళి 3 నెలలు కాలేదు, అసలు అప్పటిదాకా రాలేదు కదా కాపురానికి, ఒంట్లో బాగాలేదు, నెక్స్ట్ మంత్ వస్తుంది 3 months గడిపారండి. సరే అనుకున్నాం, ఇట్లా రానంటుంది ఏంటంటే లాయర్ దగ్గరికి వెళ్తే నోటీస్ పంపిద్దామమ్మా పర్వాలేదులే అని చెప్పి నోటీస్ పంపించామండి. నోటీస్ పంపించినా దానికి రెస్పాండ్ అవ్వలేదు. అసలు మేము తలెత్తుకోలేకుండా అయిపోయిందండి. కాలనీలో మా పిల్లలు, మగ పిల్లలు అయ్యి ఉండి కూడా మేము చాలా బదనాం అయిపోయాం. ఇంతవరకు మేము ఏ ఫంక్షన్కి అటెండ్ కావట్లేదు. 2 years నుంచి అని మా బాధ చెప్పనే అవసరం లేదు. కావాలంటే కనుక్కోండి, కాలనీలో కానీ ఎక్కడైనా కానీ, ఏ ఫంక్షన్కి కానీ, చుట్టాల ఇళ్ళకి కానీ ఇంతవరకు ఎక్కడ అటెండ్ అవ్వలేదండి మేము. ఏముందండి, ఆడపిల్ల వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ అయిపోయిందండి 498A అనేది. మా ఉద్దేశం అయితే అది. ఎటువంటి న్యాయం ఏంటండి, ఉన్నది ఇద్దరు మగ పిల్లలు, పూర్తిగా అన్యాయం అయిపోయామండి మేము. మాకు పూర్తిగా న్యాయం కావాలి అంతే. ఇటువంటి ఇన్సిడెంట్ మాత్రం ఇంకెవరికి జరగకూడదు. ఇటువంటి అడ్వాంటేజ్ మాత్రం ఇంకెవరు తీసుకోకూడదండి ఆడపిల్లలు. మా కోడలు చనిపోయిందండి, మా సంవత్సరం అయిపోయింది. మేము ఎంతో ఇస్తున్నామండి. మా 2 కొడుకు సంవత్సరం ఇట్లా అయిపోయింది. మేము ఎట్లా బతకాలండి? 498కి అలసుగా తీసుకొని మా డబ్బులు తీసుకున్నది కాక, మమ్మల్ని బదనాం చేసింది కాక 490 కేసు వేసి